SRE అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. సైట్ అంటే మన వెబ్సైట్ ఆర్ మన సిస్టమ్, రిలయబిలిటీ అంటే నమ్మకం. అంటే మనం మన క్లయింట్కి చేసి ఇచ్చే వెబ్సైట్ నమ్మకంగా వర్క్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం HDFC బ్యాంక్ కోసం ఒక వెబ్సైట్ చేసి ఇచ్చాం, దాన్ని ఎండ్ కస్టమర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి స్లోనెస్ ఫేస్ చేయకూడదు, ఎలాంటి ఎర్రర్స్ ఫేస్ చేయకూడదు. వెబ్సైట్ అనేది చాలా స్పీడ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. సో దీనికోసం SRE వాళ్ళు కంటిన్యూస్గా 24/7 షిఫ్ట్లో వర్క్ చేయాలి. సో ఏమేమి వర్క్ చేయాలి అంటే గోల్డెన్ సిగ్నల్స్ ఆఫ్ SRE ఉన్నాయి, 4 ఉన్నాయి. అవి లెట్స్. L అంటే లేటెన్సీ, E అంటే ఎర్రర్స్, T అంటే ట్రాఫిక్ అండ్ ట్రేసెస్, S అంటే సాచురేషన్. సో లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉండాలి, వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి, ఎర్రర్స్ అనేది రాకూడదు, ట్రాఫిక్ ట్రేసెస్ కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండాలి, మన అండర్లైన్ సర్వర్స్ సాచురేషన్ లెవెల్కి రీచ్ అవ్వకూడదు. సో ఇది SRE యొక్క మెయిన్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ చేసినా కూడా ఖచ్చితంగా ఎప్పుడొకసారి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇన్సిడెంట్స్ రైజ్ చేస్తాం. ఆ ఇన్సిడెంట్స్ P0, P1, P2, P3, P4 కింద కేటగరైజ్ చేస్తాం. P0, P1 అనేది హైయెస్ట్ సివియర్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇవి వచ్చినప్పుడు క్లయింట్ యొక్క బిజినెస్ అనేది కంప్లీట్లీ డౌన్ అయిపోతుంది. మనం 30 minutes నుంచి 2 hours లోపల రిజాల్వ్ చేయలేకపోతే దీన్ని SLA అంటాం, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనం మన క్లయింట్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అతని బిజినెస్ కంప్లీట్లీ డౌన్ అయ్యేలాగా మనం చేసాం కాబట్టి. సో SRE అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా క్లయింట్ నుంచి ఫస్ట్ కాల్ SREకే వస్తుంది. ఓకే, సో మానిటరింగ్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఈ 2 కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక SRE ఇంజనీర్కి. ఇదంతా మనం మాన్యువల్గా చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఆటోమేషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. కాబట్టి ఆటోమేషన్ స్కిల్స్ కూడా SRE ఇంజనీర్కి ఉండాలి. లైక్ షెల్ స్క్రిప్టింగ్ కానీ, పైథాన్ కానీ, యాన్సిబుల్, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్ కానీ, కొన్ని టూల్స్ యూస్ చేయాల్సి వస్తుంది. ప్రొమిథియస్, గ్రాఫానా, ELK స్టాక్, న్యూ రెలిక్, క్లౌడ్ వాచ్ ఇలా. సో SRE ఇంజనీర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మానిటరింగ్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్. ఖచ్చితంగా షిఫ్ట్స్లో పనిచేయాల్సి రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. SRE గురించి నేను ఒక డీటెయిల్ వీడియో డిస్కస్ చేశాను, అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.